సో మీరు బీజేపీలో 2 సార్లు రీఎంట్రీ అని నేను విన్నాను, అది నిజమేనా? 2 సార్లు రీఎంట్రీ అని విన్నాను. రీఎంట్రీ కాదు, మా కార్డ్స్ భాషలు చెప్తారు. ఇది రీఎంట్రీ కాదు. ఫస్ట్ టైం అయినప్పుడు మిస్కమ్యూనికేషన్ ఉండే, సో కుదరలేదు. తర్వాత మళ్ళీ జాయిన్. ఇప్పుడు బీజేపీలో చీకోటి ప్రవీణ్ పాత్ర ఏంటి? చీకోటి ప్రవీణ్ ఒక నార్మల్ కార్యకర్త బీజేపీ. ఎక్కడైనా చూస్తుంటాను మీరు చేసే సేవా కార్యక్రమాలు పోస్ట్ చేస్తుంటారు, చాలా మందికి హెల్ప్ చేస్తున్నవి చూసాం, గొడవలైన సందర్భంలో కూడా కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసేవి కూడా చూసాం. చీకోటి ప్రవీణ్ ఒక మంచి స్టేట్ లో ఉండి ఒక హోదాలో ఉండి కూడా ఎందుకు మరి చీకోటి ప్రవీణ్ ఎవరు గుర్తించట్లేదు బీజేపీలో? ఒక స్పెషల్ సీట్ మీరు ఇప్పుడు మీ సీట్ ఏది? సీటు నేను అడిగినాను జైరాబాదు. సిట్టింగ్ ఎంపీ ఉన్న బీఆర్ఎస్ నుంచి రావడం వల్ల ఆయనకి ఇచ్చినారు. సరే, అది గెలిచిండు ఓడిపోయినా సెకండ్ ఇష్యూ, ఓడిపోయినాడు అది వేరే విషయం. కానీ నేను ఒక్కటే అడిగినాను, కుదరట్లేదు. ఓపిక ఉండాలి, ఏజ్ ఉంది, పేషెన్స్ ఉంది. ఇవాళ 6 నెలలు అయింది నేను బీజేపీలో జాయిన్ అయ్యి. ఎంబడి వచ్చి నాకు ఈ పదవి ఆ పదవి అని ఆశపడటోని కాదు. నేను ఇచ్చిరా ఓకే, ఇయ్యలేదంటే ఇంకా నో ప్రాబ్లం. అసలు మనం ఫస్ట్ పార్టీ గురించి కష్టపడాలి. కష్టపడ్డాక అప్పుడు రిజల్ట్ రాకపోతే బాధపడాలి. 1% కూడా నేను ఫీల్ కావాలి. ఎందుకు ఫీల్ కావాలి? పార్టీ సరైన సమయంలో గుర్తిస్తుంది, డెఫినెట్ గుర్తిస్తుంది. ఇవాళ ఒక నార్మల్ కార్యకర్తను తీసుకుపోయి రాజస్థాన్ ముఖ్యమంత్రి చేశారు. నేను వచ్చి 6 నెలలు అయిందమ్మా. నేను టైం పీరియడ్ తక్కువ టైం అని 100% నేను మొత్తం అన్ని అసెంబ్లీలో అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగిన, పార్లమెంట్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ ఎవ్రీ పార్లమెంట్ తిరిగిన. ఇంకేం కావాలి? ఒక స్టార్ 6 నెలలు అవుతుంది బీజేపీలో, కానీ మీరు సొసైటీలో చాలా ఫేమ్ కదా, మీకు ఒక స్పెషల్ ఫ్యాన్ బేసే ఉంది. మీ చేసే సేవా కార్యక్రమాలు తెలుసు, మీ అన్ని తెలుసు. మరి ఎందుకు మీకు అంటే టైం పీరియడ్ చూసుకోవాల్సిన అవసరం లేదు? అవసరం లేదు. ఇవాళ జాయిన్ అయ్యి రేపు కూడా టికెట్ ఇవ్వచ్చు. నేను అడిగిన జైరాబాద్ కి సిట్టింగ్ ఎంపీ రావడం కారణంగా ఓన్లీ జైరాబాదే అడిగిన, వేరే ఎక్కడ అడగలేదు. అసెంబ్లీ ఎలక్షన్ లో అడగదు. నాకు అక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. జనాలు నన్ను ఆడ చాలా మంది నాకు అక్కడ నుంచి రావాలని కోరుకున్నారు. ఎందుకు ఇంకా వేరే ప్లేస్ ఎక్కడ మీకు సెట్? నేను ఎక్కడ అడగలేదు. ఇప్పుడు ఒక ప్రాంతంపై ఒక అభిమానం ఉంటుంది. అట్లా అభిమానం నాకు జైరాబాద్ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది జైరాబాద్. ఫార్చునేట్లో రాలేదు. రాకపోయినంత మాత్రాన నెక్స్ట్ టైం కూడా ఉంది కదా. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఏజ్. పాలిటిక్స్ లో ఐఎమ్ స్టిల్ యంగ్. సో ఇవాళ జాయిన్ అయ్యి రేపు కూడా కావచ్చు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు, పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి ఉంటారు. మాకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ కాదు కాబట్టి టేక్స్ టైం. ఇంకోటి, మోదీ గారు, అమిత్ షా గారు కొన్ని ఏండ్లు వాళ్ళనే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఎవరు అవసరం లేదు. కొన్ని ఏండ్లు కొన్ని వేల గ్రామాలు సిద్ధరు కలిసి స్కూటర్ పై తిరిగి కష్టపడి ఇవాళ దేశాన్ని బీజేపీలో ఒక ప్రత్యేకమైన స్థానం తెచ్చిందంటే మోదీ గారు, అమిత్ షా వాళ్ళిద్దరు కలిసి కొన్ని ఏళ్ళు తిరిగారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావాలి. వాళ్ళే పేషెన్స్ అవసరం పాలిటిక్స్ లో. I'm not born with a political family, not born in a political family కదా. సో అవి బీజేపీ గొప్పతనం వేరే పార్టీల గొప్పతనం ఏం చెప్తుంది. బీజేపీ గొప్పతనం ఎంత చిన్న కార్యకర్తనైనా గుర్తిస్తుంది. ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రులు లేరు, గవర్నర్ లేరు, మంత్రులు లేరు, నార్మల్ మనుషులకు ఎమ్మెల్యే టికెట్లు. ఇంట్లో వెస్ట్ బెంగాల్ ఇంట్లో పనిచేసేట ఆమె, ఇంట్లో డైలీ బాసాలు బట్టలు ఉతికేట ఆమెకు తీసుకుపోయి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అంత ఆ చరిత్ర ఓన్లీ బీజేపీకే ఉంది. సో వీ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. రైట్. సో మీరు సనాతన ధర్మాన్ని చాలా బాగా పాటిస్తారు. సో సార్, ఇది బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ ఉందా, లేకపోతే మీకు ముందు నుంచి ఆ హిందూ ధర్మం మీద కానీ సనాతన ధర్మం ఫాలో అవుతూనే వస్తారా? ఫస్ట్ నుంచి నేను కొన్ని టెంపుల్స్ కి చైర్మన్ ఉన్నా, గోవుని పూజ చేస్తా కొన్ని ఏళ్ల నుంచి, ఇప్పటి నుంచి కాదు. నా ఫామ్ హౌస్ లో కూడా ఒక 20 గోవులు ఉన్నాయి. రోడ్డుపై ఏదైనా గోవుకు అన్యాయం జరుగుతుంటే కూడా తీసుకుపోయి నా ఫామ్ హౌస్ లో పెంచుకుంటా. సో ధర్మము హిందువుగా పుట్టినాం కాబట్టి మన యొక్క మినిమం పాత్ర నన్ను ఉండాలని చెప్పి నేను నమ్ముతా. కాబట్టి ఫస్ట్ నుంచి గుడి, భక్తి, పూజలు, పురస్కారాలు, ధర్మం ఇవన్నీ కూడా మనం పాటిస్తాం. కాబట్టి నాకు ఫస్ట్ నుంచి హిందుత్వవాదిని. ఎలివేట్ ఈడీ రేట్స్ అయినాక ఎప్పుడైతే ఈ 2 స్టేట్స్ లో కొంచెం ఫేమ్ వచ్చిందో అప్పటి నుంచి ఇంకెక్కువ ఎలివేట్ అయ్యింది. అంతకుముందు వాయిస్ కొంతమంది వింటుండే, ఇప్పుడు చెప్పేది చాలా మంది వింటుండే. పొలిటికల్ గా మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటే ఏం లేదు, మంచి పొజిషన్ కి పోవాలి. ముఖ్యంగా హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే ఒక పవర్ అవసరం. కాబట్టి ఆ పవర్ గురించి మనం మాట్లాడాలి. అయితే నాకు పొలిటికల్ గా నేను ఇది కావాలి అది కావాలని అంటూ పెద్ద ఆశలతో ఏం కూడుకున్నారు. టైం అవకాశం వస్తే ఇప్పుడు నాకంటే చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు పాలిటిక్స్ లా, చాలా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు, మాట్లాడే శక్తి, దమ్ము,
ఒక మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళకి టైం సాధించలే. పొలిటికల్గా కావాలంటే కొంచెం టైం అనుకూలంగా ఉండాలి, లక్ సాధియాలి. ఎంతసేపు లక్ సాధిస్తే అవుతాం, లేకపోతే చాలు కదా, ఇంత పేరు అయితే వచ్చింది కదా, హ్యాపీ. ఈ అంత పేరు క్యాసినో వల్ల వచ్చిందా లేకపోతే మీరు చేసే సేవా కార్యక్రమాల వల్ల వచ్చిందా? నన్ను అడిగితే క్యాసినో వల్ల వచ్చిందని అంటాను. క్యాసినో వల్ల ఒక అటెన్షన్ వచ్చింది. ఏ టైప్ ఆఫ్ అటెన్షన్ అంటే? నెగటివ్ అటెన్షన్. ఈ పర్సన్ ఉన్నాడు ఇందులో అంతే, ఒక అటెన్షన్, నెగటివ్ అటెన్షన్ వచ్చింది. మీడియా పుణ్యాన, మీ మీడియా పుణ్యాన. మా మీడియా పుణ్యానే మీరు ఇప్పుడు ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. నేను చెప్తా, దానికి కూడా మీకు కౌంటర్ ఇస్తా. మీ మీడియా బురదెత్తి చల్లితే నేను డిఫెండ్ చేసుకున్నా. మేమే క్లీన్ చేస్తాం ఆ బురద. నేను చెప్తా వినండి, నేను డిఫెండ్ చేసుకున్నా విత్ మై వర్డ్స్, ద వే ఐ టాక్, బోల్డ్నెస్ గా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. ఆడ ఏముందో అదే చెప్పిన నేను. సో జనాలకు నచ్చింది, జనాలకి ఈయన హానెస్ట్ కనబడుతుండని ఒక పాయింట్ నచ్చింది. అక్కడ మీరు ఏం లేదు మేము చూపించలేదే, మీరు చేసిందే మేము చూపించామే. ఏం చేసి చూపించారు? అక్కడ మీరు చీకటి కోణాలు ఏమున్నాయి, చీకటి చూపించండి. క్యాసినోలో ఏ చీకటి కోణాలు ఉన్నాయి ఎవరు తెలుసు? అందుకే అంటున్నా, ప్రూవ్ చేయి, మరి ప్రూవ్ చేయి. అక్కడ ఏం చేస్తున్నారు మేము ప్రతిదీ లైవ్ మీరే ఒప్పుకుర్రు మాకు తెలియదు అని చెప్పి. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్యాక్. నా ఒక్క పర్సన్ తెలియపోవచ్చు. తెలిసిన జర్నలిజం మీరు తీయాలి కదా. నా చీకటి 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 ఏమన్నారు ఇందాక, ఏదో వర్డ్ యూజ్ చేస్తారు కదా, అవి ట్యాగ్స్ పెడతారు. ఓన్లీ అది అటెన్షన్. యూట్యూబ్ లో ఒకసారి చూసిరా మీరు? ఒకసారి ఈవెన్ ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ యు సర్, ఈవెన్ ఐ యామ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ యు. మీ ప్రతిదీ చెక్ చేస్తాను. ఒకసారి మీ యూట్యూబ్ చికోటి ప్రవీణ్ వీడియోస్ పక్కన పెట్టి వేరే వీడియోస్ చూడండి. మీరు ఏం చేస్తారంటే కంటెంట్ లోపల పోవాలని చెప్పి నోటికి వచ్చినట్టు మీద థంబ్నెయిల్స్ పెట్టి, కదా మరి తప్పెందుకు అవుతుంది? లోపల ఉన్న కంటెంట్ కి థంబ్నెయిల్ కి సంబంధం లేదు. 100 వీడియోలు చూపిస్తా, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అన్ని అలా ఉండవు సార్, అన్ని వేలు 100 వీడియోలు చూపిస్తా ఒకలా ఉన్నట్టు అన్ని ఛానల్స్ ఒకలా ఉండవు. కొంతమంది పెడతారు అలాగా, అది ఒప్పుకుంటాను నేను, అది తప్పు కదా. మరి అది ఒప్పుకుంటా, మీడియా కాదా అది ఒప్పుకుంటాను. మీడియా కాదా? క్యాసినోలో ఏం చేయలేదా? క్యాసినోకి వెళ్ళి ఏం చేయలేదా? ఏం చేసినాము? క్యాసినోలో ఏం చేయలేదా? తప్పులు ఏం చేసినాం చెప్తున్నా. బయట ఎందుకు పడ్డారు సార్ మీరు? ఈడీ రైడ్ మీకు సబ్జెక్టే తెలియదు. అదే అంట నేను, మీడియా వాళ్ళకి సబ్జెక్టే తెలియదు. సబ్జెక్ట్ వాదిస్తే మాకు ఎవరికి తెలియదు. మీడియా ఏదొచ్చినా మీరు ఇలాగే వాదిస్తారు. ఏం తెలియదు అంటే మాకు లోపల మీరు ఏం చేస్తే ప్రతి తెలియదు కదా సార్. ఈడీ వల్లనే మీరు మాకు అందరికి తెలుసు కదా. లోపల ఏం జరిగింది, చీకటి కోణాలు ఏం జరిగినాయి అని రాసిర్రు, ఏం తెలుసు అని రాసిర్రు అని అడుగుతున్నా. మరి మీరు దానికి డిఫెండ్ చేశారు చీకటి కోణాలకి? డిఫెండ్ చేసేపటికే కదా ఇలా ఒక పాజిటివ్ యాంగిల్ చూస్తున్నారు ప్రవీణ్ అని. ఇప్పటికీ ప్రవీణ్ ఇవాళ ప్రవీణ్ ని, చికోటి ప్రవీణ్ ని దావుద్ ఇబ్రహీం లెక్క చూస్తున్నా. ఇప్పటికీ గూండాలా చూస్తున్నారు కొంతమంది. చూస్తారు. అందరికి నచ్చాలని లేదు, అందరిని సాటిస్ఫై చేయలేము. మనకి 60 మార్కులు, 51 మార్కు పడితే చాలు. నాకు 90 పైన ఉన్నది. నా ఇంటర్వ్యూలో కింద మీరు కామెంట్స్ చూడండి, 1000 కామెంట్లు ఉంటే 990 కామెంట్స్ నాకు ఫేవర్ గానే ఉంటాయి. అది చాలు, మీరు ఒప్పుకుంటారు కదా. తిట్టేటోడు ఎవడన్నా ఉన్నాడు అంటే మత మార్పిడి కుక్కలు వాళ్ళు తిడతారు నన్ను, ఈ ఎంఐఎం వాళ్ళు తిడతారు, తప్పించి ఎవరు లేరు. నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా అమ్మా ఈ సొసైటీలో. ఇప్పుడు ఇంట్లో 6 మంది 5 మంది ఉంటేనే అందరు మార్పిడి చేసే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిడతారండి? నేను తిడతా కదా వాళ్ళని, తిడతా కదా. తప్పు చేయొద్దు. మీరు తిట్టారని వాళ్ళు తిట్టారని మేము ఎప్పుడు చూడలేదు. మిమ్మల్ని ఆపోజిట్ గా చాలా మంది ముందరంతా మాట్లాడరు. వాళ్ళు మోస్ట్ డేంజరస్ తీవ్రవాది, ఐఎస్ఐ తీవ్రవాది కంటే డేంజర్ ఈ మతం. మీరు ఎలా ట్యాగ్ ఇస్తారు వాళ్ళకి? అలా కిందికి వెళ్ళి నువ్వు క్రిస్టియనా? నోవే అంటే నువ్వు నేను మీడియా అంటే అన్నిటికీ అతీతం. అదే అట్లా మాట్లాడారు మీడియాలో అందరూ. వకాల్తా ఊచుకుంటారు క్రిస్టియన్స్ తరఫున్నో, ముస్లిం కూడా సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ నేను కూడా చేస్తా. అయ్యో నేను మత మార్పిడి అన్నారని మతం మార్పిడి చాలా తప్పు. అది మతం మార్పిడి తప్పు. జెన్యున్ క్రిస్టియన్ ని నేను ఇష్టపడతా. నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. క్రిస్మస్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటా పోతా, నేను కూడా కేక్ కట్ చేస్తా. ముస్లిం ఫ్రెండ్స్ రంజాన్ అప్పుడు వాళ్ళు నాకు స్వీట్స్ పంపిస్తారు. అది తప్పన్న నేను అన్నా. ఇలా చూస్తురా ఒకసారి పాస్టర్ లో వస్తారు చూడు, వీడియోస్ చూడు. వాడు బుస్ అంటే ఆడు కింద పడిపోతాడు. అది కుర్చీలో వస్తుంది. వాడు వచ్చి ఏదో ఇట్లా మంత్రాలు బుస్ ఇటు ఉన్నారు. ఎవరన్నా ఉన్నా ప్రాబ్లం లేదు, కరెక్ట్. హిందూ దొంగ బాబాలని కూడా తిడతా నేను. ఒకవేళ అట్లాంటి పని దొంగ బాబాలు చేస్తే కూడా తిడతా హిందువులలో. ఆడు ఇట్లా అనగానే ఇట్లా అంటాడు, ఇట్లా ముట్టుకోగానే కింద పడతారు, డాన్సులు చేస్తారు, పొరలాడుతుంటారు. ఏంది అది? ఒరిజినల్ క్రిస్టియానిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. నేను ఇంటర్మీడియట్ చేసేటప్పుడు సెయింట్ థామస్ జూనియర్ కాలేజ్ నారాయణగూడ పక్కన చర్చ్ ఉంటుంది. ఎప్పుడన్నా మూడు బాగాలేకపోతే చర్చిలో పోయి మీద ఒక టవర్ ఉంటుంది, ప్రేయింగ్ టవర్. శాంతి థియేటర్ పక్కన పోయి టవర్ లో 1 hour కూర్చుంటుంటే
అంత పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. చికోటి ప్రవీణ్ ముస్లిమ్స్లని హేట్ చేయడు, ముస్లింలకి గౌరవం ఇస్తాడు, వాళ్ళ పద్ధతులకి అన్నిటి గౌరవం ఇస్తాడు, క్రిస్టియన్లకు గౌరవం ఇస్తాడు, వాళ్ళ మతానికి గౌరవం ఇస్తాడు. కానీ మీన్ టైం నా మతాన్ని నేను ఎక్కువ ప్రేమిస్తాను, నా మతం మీద కూడా వస్తూ ఊరుకోను. మేము మీ దగ్గర మీరు మా దగ్గర రాదు, ఎవరు వాళ్ళ ద్వారా ఉండే హ్యాపీగా మతం అంతా ఎవరి మతాల్లో నాలుగు గౌరవించాలి. ఇవాళ రాముడిపై, సీతపై, లక్ష్మణుడిపై, హనుమంతుడిపై, మన దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి ఇవాళ అలానే ఎమ్మెల్యేలలో గెలిపిస్తారు. సిగ్గు ఉండాలి, శరం ఉండాలని చెప్తారు. ఎవరి మతాన్ని ఎవ్వరు కించపరిచే హక్కు ఎవరికి లేదు. ఇలా 10 మంది విశ్వసిస్తున్నారు అంటే, ఇలా సాయిబాబా ఉన్నాడు, కొందరు విశ్వసించరు. నేను ఒకటే చెప్తా, లక్షల మంది నమ్ముతున్నారు అంటే మనము వాళ్ళకి విశ్వసించినా, నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా గౌరవం అనేది ఇవ్వాలి. రైట్. వాళ్ళని కించపరిచే హక్కు ఎవరికి లేదు. నా పాలసీ అది. రైట్. సో మీరు బీజేపీలోకి వెళ్ళడానికి కారణం ఏంటి సార్? ముఖ్యంగా అయితే నేను నా హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే ఎక్స్పెక్ట్ చేశాను ఈ ఆన్సర్. ఎక్స్పెక్ట్ కాదు, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. దిస్ ఈస్ ఫ్యాక్ట్. ఎక్స్పెక్ట్ కాదు ఇది, నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు, అది ఫ్యాక్ట్. అది ఎందుకంటే ఇన్నిసార్లు అంటే మీరు హిందూ ధర్మాన్ని అన్నిసార్లు పాయింట్ చేసి అంటే ఎంత ఇష్టపడుతున్నారో దాన్ని బట్టి నేను ఎక్స్పెక్ట్ 100% మనం ఇష్టపడకపోతే రేపు భావితరాలకు ఏముండదు, కుక్క బతికైతుంది. రైట్. సో ఇప్పుడు వచ్చే యువతరానికి మీరు ఏం ఒక మెసేజ్ ఇమ్మంటే ఏం చెప్తారు సార్? మన ఆచారాలని, మన సంస్కృతిని, మన పద్ధతులని గౌరవించాలి, పాటించాలి. నువ్వు వెస్టర్న్ స్టైల్ ఉండు, నువ్వు క్లబ్కు పో, పబ్కు పో, తాగు, తిను, ఎంజాయ్ చేయి, అన్నీ చేయి. మళ్ళీ ఇంకొక మనిషికి ఒక దశావతారాలు లెక్క ఉండాలని, ఇంకొక రూపం ఏమి ఉండాలంటే మన సంస్కృతిని కాపాడాల్సుకుంటూ పోవాల్సిన బాధ్యత యువతరంపై. సో అది పాటిస్తూ వెస్టర్నైజ్డ్ కల్చర్ని నువ్వు ఇష్టపడు. ఇవాళ వెస్టర్న్లో కూడా, ఇవాళ ఫారిన్ కంట్రీస్లో కూడా యోగాకి ప్రాధాన్యత ఇస్తారు, మెడిటేషన్కి ప్రాధాన్యత ఇస్తారు, జీవన అలవాట్లు, ఆహారపు అలవాట్లు మనవి పాటిస్తారు చాలా మంది. అవునా? సో అవి వాళ్ళే అర్థం చేసుకున్నప్పుడు మనం చెడిపోకుండా దూరంగా ఉంటూ ఏదైనా ఎంజాయ్ చేయి లైఫ్లో. మితి మీరకుండా పోతే ఏదైనా లైఫ్ బాగుంటుంది. మితి మీరి పోయినాం అనుకుంటే అంతే సార్.